విజువలైజేషన్ చేస్తున్నప్పుడు మేము మనీ కనెక్షన్ ఒక్కటే తీసుకోలేకపోతున్నాము, మిగతావన్నీ చాలా వరకు చేయగలుగుతున్నాము అని ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తున్న వాళ్ళకి విజువలైజేషన్స్ కానీ ఎఫర్మేషన్స్ కానీ పర్ఫెక్ట్ గా ఉంటే మీరు అనుకున్నట్లుగానే మీ డ్రీమ్స్ ని ఈజీగా మేనిఫెస్ట్ చేయగలుగుతారు. అయితే అసలు విజువలైజేషన్ చేసేటప్పుడు ఎలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి మీరు అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూసి అన్ని కనెక్షన్స్ వస్తున్న మీరు మనీ కనెక్షన్ కూడా తీసుకోవడానికి ప్రయత్నించి మీ లైఫ్ లో మీరు మనీ అట్రాక్షన్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. విజువలైజేషన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క సిచ్యువేషన్ ని బట్టి ఒక్కొక్క విధంగా విజువలైజేషన్ అనేది చేస్తారు. కొంతమంది గైడెడ్ విజువలైజేషన్స్ ని ఫాలో అవుతే కొంతమంది సెన్సరీ విజువలైజేషన్ కనెక్షన్ తీసుకుంటారు, కొంతమంది మెంటల్ రిహార్సల్ విజువలైజేషన్స్ చేస్తారు, కొంతమంది యాక్షన్ ప్లస్ విజువల్స్ కనెక్షన్ ఇమేజెస్ పిక్స్ ని తీసుకుని విజువలైజేషన్ చేస్తారు. కొన్నిసార్లు అయితే ఆబ్స్టికల్స్ ని ఓవర్కమ్ చేసినట్లుగా విజువలైజ్ చేసి అందులో సక్సెస్ అవుతారు. అయితే మనీ కనెక్షన్ కి ఎక్కువగా చేయాల్సిన విజువలైజేషన్ ఏంటి, రెగ్యులర్ గా ప్రతిరోజు కనీసం 5 నుంచి 10 నిమిషాల వరకు మీరు ఏ విజువలైజేషన్ చేస్తే మీరు నిజంగా మనీ కనెక్షన్ తీసుకుంటారు అనేది ఇక్కడ చెప్తున్నాను. అదే ఫ్యూచర్ సెల్ఫ్ విజువలైజేషన్. సో మీరు విజువలైజేషన్స్ ని అన్నిటినీ కలిపి చూసే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. విజువలైజేషన్స్ అనేవి డిఫరెంట్ కనెక్షన్స్ లో ఉంటాయి. మీరు సిచ్యువేషన్ కి తగ్గట్లుగా మీరు విజువలైజేషన్ ని డిజైన్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క విజువలైజేషన్ పవర్ఫుల్ గా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. మనీ విషయానికి వచ్చేసరికి మీరు ఫ్యూచర్ సెల్ఫ్ విజువలైజేషన్ చేసినప్పుడు మాత్రమే ఎక్కువ రిజల్ట్ ని తీసుకోగలుగుతారు. ఎందుకంటే ఫ్యూచర్ సెల్ఫ్ విజువలైజేషన్ లో మనీ కనెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ విజువలైజేషన్ ఏంటి, దీన్ని ఎలా చేయాలి అనేది సింపుల్ గా నేను చెప్తాను. సో క్లియర్ గా అర్థం చేసుకుని మీ లైఫ్ లో మీరు అప్లై చేయండి. ఎప్పుడైనా విజువలైజేషన్స్ ని మనీ కోసం చేస్తున్నప్పుడు కంప్లీట్ గా మీ ప్రస్తుత పరిస్థితిని మైండ్ లో పెట్టుకుని దానికి తగ్గట్లుగా లేదా మీ మైండ్ లో ఉన్న ఐడియాస్ ని మీకున్న స్కిల్స్ ని టాలెంట్స్ ని బేస్ చేసుకుని దానికి తగ్గట్లుగా మీరు ఫస్ట్ ఒక ఇంటెన్షన్ ని సెట్ చేసుకోవాలి విజువలైజేషన్ కి ముందుగానే. అంటే కంప్లీట్ గా ప్రస్తుతం మీ జీవితంలో ఉన్న మీరు బిలీవ్ చేయగలిగే మీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేసే ఎమోషన్స్ బేస్ లో మీరు ఎలాంటి విజువలైజేషన్ చేయాలనుకుంటున్నారు అనేది ఇంటెన్షన్ సెట్ చేసుకోవాలి. దీనికి సింపుల్ గా ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే ప్రెసెంట్ మీరు 5 lakhs ఇన్కమ్ ని ఎర్న్ చేసే వ్యక్తులు అనుకోండి. దానికి 3 times లేదా 2 times యాడ్ చేసి 15 lakhs గానీ 20 lakhs గానీ మీ ఇంటెన్షన్ గా సెట్ చేసుకోవాలి. ఇంకా ఈజీగా అర్థం అవ్వాలి అంటే మీకు నెలకి 10 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది అనుకోండి. 10 లక్షల్ని పక్కన పెట్టి దానికి 3 యాడ్ చేసి అంటే 30 lakhs ని యాడ్ చేసి 40 lakhs ని మీరు ఇంటెన్షన్ గా సెట్ చేసుకోవాలి. సో ఇలా మీరు మంత్లీ ఎంత ఇన్కమ్ ని తీసుకోవాలని అనుకుంటున్నారు లేదా ఇయర్లీ ఎంత ఇన్కమ్ ని తీసుకోవాలని అనుకుంటున్నారు, ఇయర్లీ మీకు వచ్చే టర్న్ ఓవర్ ని ఎంత పెంచాలని అనుకుంటున్నారు, ప్రాక్టికల్ గా మీరు ప్రెసెంట్ పొందే దాన్ని బేస్ చేసుకుని మీ ఇన్కమ్ యొక్క ఇంటెన్షన్ ని సెట్ చేసుకోవాలి. సో ఇది ఎవరైతే ఫాలో అవుతారో ఫస్ట్ ఇంటెన్షన్ కరెక్ట్ గా ఉంటేనే ఫ్యూచర్ సెల్ఫ్ విజువలైజేషన్ అనేది బాగా వర్క్ అవుతుంది, పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు. చాలా మంది విజువలైజేషన్స్ లో సెన్సరీ విజువలైజేషన్ లో అయితే 5 senses కనెక్షన్ ఆ ఎమోషన్స్ ఇస్తారు. మెంటల్ రిహార్సల్ లో అయితే ఆ ఇమేజెస్ ని పర్టికులర్ గా చూస్తూ ఎనర్జీని ఫ్లో చేస్తారు. ఇలా డిఫరెంట్ విజువలైజేషన్ లో డిఫరెంట్ కనెక్షన్స్ ఇస్తారు. కానీ కంప్లీట్ గా ఈ ఫ్యూచర్ సెల్ఫ్ విజువలైజేషన్ లో ప్రెసెంట్ మాత్రమే మీకు మెయిన్ టార్గెట్ అవుతుంది. సో దీన్ని గమనించి ప్రస్తుతం మీ ఆదాయం ఏంటి, మీ పరిస్థితులు ఏంటి, మీ స్కిల్స్ ఏంటి, మీ ఐడియాస్ ఏంటి, మీరు భవిష్యత్తులో ఈ ఐడియాస్ ద్వారా ఎంతమంది లైఫ్ లో వాల్యూ యాడ్ చేయాలనుకుంటున్నారు, అసలు మీరు ఎలాంటి నెట్వర్క్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఇలాంటి వాటన్నిటిని చెక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు మనీ కనెక్షన్ నెల ఆదాయమే కాకుండా సమ్ పర్టికులర్ విజువలైజేషన్స్ మీరు చేయాలి అంటే ఒక పని కంప్లీట్ అవడానికి మీరు విజువల్ చేయాలి అంటే దాన్ని కూడా మీ ప్రెసెంట్ ఎనర్జీ బేస్ చేసుకుని మీ రెగ్యులర్ లైఫ్ ని బేస్ చేసుకుని విజువలైజ్ చేయగలిగితే మీరు ఫ్యూచర్ సెల్ఫ్ విజువలైజేషన్ కనెక్షన్ కి వెళ్ళగలిగితే ఇది ఖచ్చితంగా మీకు రిజల్ట్ ని ఇస్తుంది. ఎందుకంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేస్తూ
ఇమేజెస్ ని రన్ చేస్తుంది కాబట్టి ఎమోషనల్ గా మీ లోపల న్యూరాన్స్ ట్రిగర్ అవుతాయి. తర్వాత మీరు ఈ ఫ్యూచర్ సెల్ఫ్ విజువలైజేషన్ లో కన్ఫర్మ్ గా చేయవలసిన విషయం, మీకు ప్రెసెంట్ ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, డైలీ రొటీన్ ఏంటి, మీ యాక్షన్స్ ఏం చేస్తున్నారు, మీరు ఏ టైంకి ఎక్కడ ఉంటున్నారు, ఏ టైంకి ఎలా టైం ని స్పెండ్ చేస్తున్నారు, ఏ టైంకి మొబైల్ చూస్తున్నారు, ఏ టైంకి మీ వర్క్స్ చేస్తున్నారు, ప్రెసెంట్ డైలీ రొటీన్, మీరు ఎక్సర్సైజ్ ఏ టైంకి వెళ్తున్నారు, ఫుడ్ ఏ టైంకి తీసుకుంటున్నారు, కంప్లీట్ గా ఈ ఎనర్జీస్ ని అంతటినీ కూడా మీ విజువలైజేషన్ లో బేస్ చేసుకుని, దీని ఆధారంగా చేసుకుని, అంటే ప్రస్తుతాన్ని మీరు విజువల్ చేస్తూనే, ప్రస్తుతం మీ మనీ కనెక్షన్స్ ని చూస్తూనే, మనీ హ్యాబిట్స్ ని చూస్తూనే దాన్ని మారినట్లుగా ఒక్కొక్కటి చేంజ్ అయినట్లుగా మీ విజువలైజేషన్ లో మీరు రన్ చేపించాలి. అంటే మీ విజువల్ లో మీ ఆలోచనలు ఎలా ఉండాలి అంటే, ప్రెసెంట్ నేను ఈ రొటీన్ ఉన్నాను, సమ్ 9కి ఈ టైంలో నేను ఈ టైం టేబుల్ ప్రకారం ఇలా ఫాలో అవుతున్నాను, సో నేను నెక్స్ట్ 30 lakhs ఇన్కమ్ ని జనరేట్ చేస్తున్నప్పుడు 9కి ఇలాంటి పొజిషన్ లో, ఈ ప్లేస్ లో, ఈ వర్క్ లో ఉంటాను అని బేస్ ప్రెసెంట్ ని తీసుకుని ఇంటెన్షన్ ని సెట్ చేసి భవిష్యత్తుని మీరు లింక్ చేయడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే ఇలా ప్రెసెంట్ బేస్ ని అండ్ భవిష్యత్ ని లింక్ చేస్తారో అప్పుడు సబ్ కాన్షియస్ లో మీ ఇమేజెస్ ని పర్ఫెక్ట్ గా రన్ చేయగలుగుతారు. అప్పుడు ప్రస్తుతాన్ని బేస్ చేసుకుని మీరు కనెక్ట్ అవుతున్నారు కాబట్టి మీ మైండ్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి అలాంటి ఐడియాస్ రావడము, అలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయడం అనేది 100% జరుగుతుంది. అందుకని ఒక్కసారి మనీ విజువలైజేషన్ లో ఫెయిల్ అవుతున్న ప్రతి ఒక్కరూ ఫ్యూచర్ సెల్ఫ్ విజువలైజేషన్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు మళ్ళీ చూడండి, చూసి క్లారిటీగా అర్థం చేసుకుని మీ లైఫ్ లో మీరు సక్సెస్ అవ్వండి, మెయిన్ గా మనీ విషయంలో. అంతేకాదు, ఒకవేళ మీకు ఈ విజువలైజేషన్ కనెక్షన్ కావాలి అనుకుంటే కమింగ్ డేస్ లో డ్రీమ్స్ బికమ్ రియాలిటీ అనే క్లాస్ ని బ్రహ్మ ముహూర్తంలో కండక్ట్ చేస్తున్నాను. 5 days క్లాస్ ఉంటుంది. మార్నింగ్ 5 to 6 టైంలో బ్రహ్మ ముహూర్తంలో. ఈ సమయంలో మీ బిగ్ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మనీ కనెక్షన్ కి, వాటి ఇంటెన్షన్ ఎలా సెట్ చేసుకోవాలి, వాటిని ఎలా విజువల్ చేయాలి, ఏ విజువలైజేషన్ ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఏ విజువలైజేషన్ ఎక్కడ వాడితే మీకు బెనిఫిట్ అవుతుంది అనేది గైడ్ చేయబోతున్నాను. December 12th నుంచి మార్నింగ్ 5 to 6 టైంలో 5 days క్లాస్. సో ఎవరికైతే డ్రీమ్స్ ని, బిగ్ డ్రీమ్స్ ని కరెక్ట్ గా ప్రాపర్ గా విజువల్ చేస్తూ ఎఫర్మేషన్స్ ని యాడ్ చేసుకుని రెగ్యులర్ కనెక్షన్ లో కాన్సన్ట్రేషన్ గా చేసి బిగ్ డ్రీమ్స్ ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ మిస్ అవ్వకుండా బ్రహ్మ ముహూర్తం క్లాస్ ని అటెండ్ అవ్వండి. ఈ క్లాస్ కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేస్తే మీకు ఇస్తారు. 5 days క్లాస్ తో పాటు కొన్ని బోనస్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రికార్డు కూడా అవైలబుల్ ఉంటుంది. సో సర్వీసెస్ ని ఉపయోగించుకోండి. అలాగే సెల్ఫ్ గా చేయాలి అనుకునే వాళ్ళు ఫ్యూచర్ సెల్ఫ్ విజువలైజేషన్ ని కరెక్ట్ గా ఈ వీడియోలో విన్న పాయింట్ ని అర్థం చేసుకుని మీకు మీరు డిజైన్ చేసుకుని పర్ఫెక్ట్ గా విజువలైజేషన్ ని కన్సిస్టెన్సీతో డైలీ 5 నుంచి 10 minutes వరకు చేయడం అలవాటు చేసుకోండి. ఇది మీకు మనీ కనెక్షన్స్ ఇవ్వడమే కాదు, మీకు మిమ్మల్ని కొత్తగా పరిచయం చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. మన ఛానల్లో చాలా వీడియోస్ ని కమింగ్ డేస్ లో అప్లోడ్ చేస్తాను. ఇప్పటికే చాలా వీడియోస్ ఉన్నాయి మీకు ఒక క్లారిటీ ఇస్తూ లా ఆఫ్ అట్రాక్షన్ మీద. ప్రతిదీ మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నమస్తే.